మీరా కృష్ణప్రసాద్కి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత చెర్రీతో, రే చెర్రీ, మీ నాన్నకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందో అడుగురా అని అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ ఆ మాట అడగాల్సింది నన్ను కాదు మీ అన్నయ్యని అంటూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. మా అన్నయ్యకు దీనికి ఏంటండి సంబంధం అని చెప్పి మీరా అంటూ ఉంటే, నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా శరత్చంద్ర వైపు చూస్తూ, ఏంటన్నయ్య ఇది, మీరే ఆయన్ని షూట్ చేశారా అంటే, మీరే ఆయన్ని చంపాలనుకున్నారా, నా పసుపు కుంకుమలను మీరే తుడిచేయాలని చూసారా అని చెప్పి మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న ఇద్దరూ కూడా నువ్వే అయ్యి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశావు, అటువంటి నువ్వే ఈరోజు నా భర్తని చంపాలని చూసావా అన్నయ్య అని చెప్పి మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. శరత్చంద్రకు ఏం చెప్పాలో అర్థం కాక అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, మీరా తొందరపడి మీ అన్నయ్యని అపార్థం చేసుకోవద్దు, నన్ను షూట్ చేసిన అతను అచ్చం బావగారిలాగే ఉండేసరికి నేను బావగారేమో అనుకున్నాను, కానీ వేరే ఇంకెవరో నన్ను చంపాలని చూశారు, నేను సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు అని అంటూ ఉంటే, బతికించారు, ఇంకా మా అన్నయ్య మిమ్మల్ని చంపాలనుకున్నారేమోనని చెప్పి నేను ఎంత భయపడిపోయానో తెలుసా అండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అన్నయ్య ఆయన్ని చంపాలని చూసింది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని మీరు విడిచిపెట్టద్దు, వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఆ తర్వాత మీరా, ఏవండి మీ భోజనానికి ఏర్పాట్లు చేస్తాను, ఎప్పుడనగా తిన్నారో ఏంటో అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరకు వచ్చి, ఏంటి బావగారు, నేను నిజం చెప్పేస్తానేమోనని బాగా టెన్షన్ పడినట్టున్నారు, మీ చెల్లెలు మీరా మీ మీద ఎంత ప్రేమనో అభిమానాన్ని పెంచుకుందో చూశారు కదా, నిజంగా మీరే నన్ను షూట్ చేశారని చంపాలని చూశారన్న విషయం మీరాకి చెప్పేస్తే మీరా ఆ విషయం తట్టుకోలేదు, అందుకే తన బాధను చూడలేక ఈ విషయాన్ని దాచిపెట్టాను, ఈసారి కనుక మీరు మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే, నన్ను చంపాలని చూస్తే ఖచ్చితంగా మీరాకి నిజం చెప్పేస్తాను, అప్పుడు మీ చెల్లెలు మిమ్మల్ని జీవితాంతం అసహించుకుంటుంది, ఇప్పటికైనా ఎవరు తప్పు చేశారో క్లియర్గా కనుక్కున్న తర్వాత అప్పుడు అసలైన నిర్ణయం తీసుకోండి, మరొక్కసారి చెప్తున్నాను, నా చెల్లెలు శోభచంద్రని నేను చంపలేదు, అసలైన నేరస్తులు కొన్నేళ్లుగా మీ కళ్ళు కప్పుతూ మీ చుట్టే తిరుగుతున్నారు, అది మీరు గమనించలేకపోతున్నారు, ఒక దయ్యాన్ని దేవత అంటూ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకు అపూర్వ గురించి చెబుతూ ఉంటాడు. ఆ కృష్ణప్రసాద్ చెప్పేది నీ గురించే అమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది. నాకు అర్థమైందిలే పిన్ని అని చెప్పి, నువ్వు ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతతో అంటూ ఉంటుంది. ఆ తర్వాత అపూర్వ శరత్చంద్రతో, చూసావా బావా, ఈ కేపీగాడు కావాలని మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని ఎలా చూస్తున్నాడో, శోభచంద్ర అక్కను నేనే చంపేశానని పదే పదే నీకు చెప్పడం వల్ల నువ్వు అదే నిజమని నమ్మేస్తావని అనుకుంటున్నాడు అని అంటూ ఉంటే, లేదా పూర్వ, నీ గురించి నాకు తెలీదా, ఆ కేపీ ఎన్నిసార్లు చెప్పినా సరే అది నిజం కాదు, కానీ ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తుంది, కేపీ అంతలా చెప్తున్నాడంటే ఖచ్చితంగా శోభను చంపింది కేపీ అయ్యుండడు, దీని వెనక ఇంకెవరో ఉండుంటారు, వాళ్ళెవరో తెలుసుకోవాలని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మరోవైపు గగన్, భూమి ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. గగన్ ఒంటి నిండా గాయాలు ఉండడంతో శారద కంగారు పడిపోతూ, నాన్న గగన్, ఏంట్రా ఆ గాయాలేంటి, ఆ రక్తం ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పూర్ణి, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి భూమి అనడంతో పూరి వాటర్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది.
ఇక అప్పుడు భూమి, అత్తయ్య, మనం అనుకున్నట్టే ఆ ఎస్పీ సూర్య మామయ్యని చంపాలని చూశాడు. కరెక్ట్గా అదే టైంకి బావ హీరోలా వచ్చి ఆ ఎస్పీ సూర్యను చితక్కొట్టి మావయ్యని కాపాడాడు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ, నాన్న గగన్ చాలా థ్యాంక్స్ రా అంటూ గగన్కి ముద్దు పెడతాడు. మీ నాన్న మీద నీకు ప్రేమ ఉందన్న విషయం నాకు ఎప్పుడో తెలుసురా. ఆ ప్రేమ ఈ విధంగా బయటపడింది. మొత్తానికి మీ నాన్నను కాపాడావు అని శారద అంటూ ఉంటే అప్పుడు గగన్, అమ్మ, నా తండ్రి నా చిన్నప్పుడు చనిపోయాడని ఎన్నోసార్లు నీకు చెప్పాను. నేనిప్పుడు కాపాడింది చెర్రీ వాళ్ళ నాన్నని. తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఆ బాధ చెర్రీ అనుభవించకూడదని ఆ ఎస్పీ సూర్య అన్యాయంగా కృష్ణప్రసాద్ని చంపేస్తూ ఉంటే నేను సాటి మనిషిగా అడ్డుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఆయనను అర్థం చేసుకోలేకపోయినా ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటావని నాకు నమ్మకం ఉందిరా అంటూ శారద మనసులో అనుకొని, అమ్మ భూమి, వాడిని గదిలోకి తీసుకువెళ్ళు, వాడి గాయాలకు ఆయింట్మెంట్ రాయి, అలాగే వాడికి భోజనం పెట్టమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అత్తయ్య అని భూమి అంటూ ఉంటే, అమ్మ, ఈ భూమి నాకు భోజనం పెట్టడం ఏంటమ్మా, నువ్వే నాకు తినిపించాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, లేదురా, ఇంతకు ముందంటే నీకు పెళ్ళి కాలేదు కాబట్టి నీకు ఏం కావాలన్నా నేనే దగ్గరుండి చూసుకున్నాను. కానీ ఇప్పుడు నీకు పెళ్ళైంది, నీ భార్య భూమి ఉంది, నీకేం కావాలన్నా సరే అన్నీ తనే చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, అవును బావా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అయినా అత్తయ్యని రెస్ట్ తీసుకునివ్వు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి, అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య, బావ సంగతి నేను చూసుకుంటాను కదా అంటూ భూమి గగన్ని గదిలోకి తీసుకువెళ్తుంది. గగన్ చేతులకైనా గాయాలకు మందు రాస్తూ ఉంటుంది, కట్టు కడుతూ ఉంటుంది. గగన్ ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత భూమి గగన్ కోసమని చెప్పి భోజనం తీసుకొని వచ్చి, బావా తిను బావా, నేను తినిపించే ప్రతి ముద్ద కూడా నీకు అమృతంలాగా అనిపించాలి. ఒక్కసారి మనం ప్రేమలో ఉన్న ఆ కొద్ది రోజులు గుర్తు చేసుకో బావా. నేను నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమను బయట పెట్టడానికి భయపడినప్పుడు నువ్వు నా ప్రేమ కోసం నా చుట్టూ తిరిగేవాడివి. ఒకసారి నేను భోజనం చేయనని మొండికేస్తూ ఉంటే నన్ను బలవంతంగా ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళి అన్నం తినిపించావు కదా బావా. ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటాయో కదా అని చెప్పి భూమి గగన్కి గతంలో ఉన్న ప్రేమని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అదంతా కూడా గుర్తు చేసుకొని భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. బావా, ఇప్పుడు మనకి పెళ్ళైంది, మనం భార్యాభర్తలం, మళ్ళీ ఆ ప్రేమని నువ్వు నాకు తిరిగి ఇవ్వచ్చు కదా బావా, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావో అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్, ఏంటి ఏవేవో మాయమాటలు చెప్పి నన్ను బుట్టలో వేసుకుందామని అనుకుంటున్నావా? నీ మాయమాటలకి నేనేమీ పడిపోను, తినిపించింది చాలు, ఇక వెళ్ళు, నేను పడుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, బావా నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఇది కేవలం నీ రూమ్ మాత్రమే కాదు, నా రూమ్ కూడా, నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని చెప్పి, బాడీ అంతా కూడా పెయిన్స్ ఉంటాయేమో, ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకో బావా అంటూ భూమి గగన్ని పడుకోబెట్టి ప్రేమగా బెడ్షీట్ కప్పుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, అక్కడ అంతా ఓకే కదా అని అంటూ ఉంటే, అంతా ఓకే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మిమ్మల్ని షూట్ చేసింది ఆ శరత్ చంద్ర అన్న విషయం మీరాకి చెప్పారా అని అంటూ ఉంటే, చెబుదామనే అనుకున్నాను శారద, కానీ మీరాకి తన అన్నయ్య అంటే ప్రాణం, తన అన్నయ్య నన్ను షూట్ చేశాడని మీరాకు తెలిస్తే తను తట్టుకోలేదు, అందుకే ఈ విషయాన్ని తన దగ్గర దాచిపెట్టానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు.
ఆ తర్వాత కృష్ణప్రసాద్ శారదతో, శారద, నాకు నిన్నొకసారి చూడాలనిపిస్తుంది. గగన్ లేని టైంలో నాకు ఫోన్ చేసి చెప్పు, నేను అక్కడికి వస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వద్దండి, ఎవరికైనా తెలిస్తే గొడవలు అయిపోతాయి. గగన్ కూడా మీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వాడికి నా మీద ఉన్న కోపం ఎప్పుడు పోతుందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత శారద గగన్ కిందకి వస్తూ ఉండడంతో, సరే అండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. గగన్ శారద దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, లీవ్ పెట్టేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అప్పుడు భూమి అక్కడికి వచ్చి, అయితే నాతో పాటు గుడికి రాబావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్, నేను నీతో రావడం ఏంటి, నువ్వొక్కదానివి వెళ్ళలేవా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి బావా, నువ్వు నా భర్తవి, నేను నీతో గుడికి వెళ్తే తప్పే ఉందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవునరా, పాపం భూమి అంతలా అడుగుతుంది కదా, తనను నువ్వు గుడికి తీసుకుని వెళ్ళు అని చెప్పి శారద చెప్పడంతో గగన్ తప్పనిసరి పరిస్థితుల్లో భూమిని తీసుకొని గుడికి వెళ్తాడు. ఇక అదే గుడికి చెర్రీ, కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా వస్తారు. గుడిలో భూమి పంతులు గారితో, పంతులు గారు, ఈయన నా భర్త, ఆయన బాగుండాలని, క్షేమంగా ఉండాలని ఆయన పేరు మీద అభిషేకం చేయండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, పంతులు గారు, తాను చెప్పేది నమ్మకండి, ఈ అమ్మాయి నా భార్య కాదు, కావాలని నేను తాళి కట్టానని నాటకం ఆడుతుంది అని చెప్పి శరత్చంద్రకు వినిపించేలాగా అంటూ ఉంటాడు. పంతులు గారు, వాళ్ళ సంగతి తర్వాత, ముందు మా సంగతి చూడండి. ఇతను నా చెల్లెలి భర్త కృష్ణప్రసాద్. నిన్నటి వరకు ఇతను చనిపోయాడని అనుకున్నాము, కానీ ఆ దేవుడి దయ వల్ల ఈయన బతికే ఉన్నాడు. ఆయన క్షేమంగా ఉండాలని తన పేరు మీద అభిషేకం చేయండి అని చెప్పి శరత్చంద్ర పంతులు గారితో అంటూ ఉంటాడు. గుడికి తీసుకురమ్మన్నావు, తీసుకువచ్చాను, అంతవరకే, ఇక నా వెంట పడకు, నువ్వు చేయాల్సిన పూజలు ఏమైనా ఉంటే చేసిరా అంటూ గగన్ భూమిని వదిలేసి పక్కకు వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు చెర్రీ అదంతా కూడా వింటూ గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, ఎందుకన్నయ్య పాపం భూమిని దూరం పెడుతున్నావు, తను చూడు ఎంతలా బాధపడుతుందో, ఒకప్పుడు నువ్వు భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, మరి ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైందన్నయ్య అని చెప్పి చెర్రీ గగన్ని అడుగుతూ ఉంటాడు. భూమి ఎన్నిసార్లు తాళి కట్టావని చెప్తున్నా కూడా నువ్వు ఎందుకన్నయ్యా తాళి కట్టలేదని అంటున్నావు, నిజంగానే తన మెడలో నువ్వు తాళి కట్టిన విషయం నీకు గుర్తులేదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ గుర్తుందిరా అని చెప్పి చెర్రీకి ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు. ఒకప్పుడు భూమి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినా కూడా తన తండ్రి కోసం తన తండ్రిని వదిలిపెట్టి రాలేక నాతో పెళ్ళి కూడా వద్దనుకుంది. తర్వాత అనుకోకుండా మేమిద్దరం మత్తులో పెళ్లి చేసుకున్నాము. ఎప్పుడైతే మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని ఆ శరత్చంద్రకు తెలిసిందో, భూమిని తన కూతురు కాదంటూ నా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ భూమి మాత్రం ఆ రోజు నుండి శరత్చంద్ర దూరం పెడుతున్నందుకు బాధపడుతూనే ఉంది. తను ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకున్నానురా. అందుకే భూమిని నా భార్యగా యాక్సెప్ట్ చేయకుండా కావాలని పెళ్ళి జరిగిన విషయం నాకు గుర్తులేదని నేను నాటకం ఆడుతున్నాను. కనీసం నేను అలా భూమి నా భార్య కాదని దూరం పెడుతూ ఉంటే ఆ విషయం శరత్చంద్ర వరకు వెళ్ళి శరత్చంద్ర భూమిని తన కూతురుగా దగ్గరికి తీసుకుంటాడని, భూమి మళ్ళీ తన తండ్రికి దగ్గరైనందుకు సంతోషంగా ఉంటుందని కావాలని ఇలా చేస్తున్నాను అని చెప్పి గగన్ చెర్రీకి జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ ఒక్కసారిగా గగన్ని హగ్ చేసుకొని, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్నయ్య, శరత్చంద్ర మామయ్య నీకు శత్రువు అయినా కూడా భూమిని తన తండ్రికి దగ్గర చేయడం కోసమని
తాళి కట్టిన విషయం గుర్తులేనట్టుగా నటిస్తున్నావు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే దూరం నుండి భూమి గగన్ మాటలు వినేస్తుంది. చెర్రీ, మామయ్య వాళ్ళు నన్ను పిలుస్తున్నారన్నయ్య, నేను మళ్ళీ కలుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. బావా, ఇన్ని రోజులు పెళ్ళైన విషయం నువ్వు గుర్తులేదు అంటూ ఉంటే నేను చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు నువ్వు ఎందుకలా నటిస్తున్నావో కారణం తెలిసిన తర్వాత నీ మీదున్న ప్రేమ నాకు రెట్టింపైంది అని చెప్పి భూమి, నిజంగా నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం బావా అని చెప్పి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక ఆ విధంగా గగన్ తన మనసులో ఉన్న మాటనైతే భూమి ముందు బయట పెట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.